13వ రోజు యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. అయితే శివుడి వరంతో ఒక రోజు పాటు పాండవులందరినీ యుద్ధంలో ఓడించే వరమున్న జయద్రథుడు పాండవులను పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాడు. అర్జునుడు మాత్రం అప్పటికే యుద్ధరంగంలో దూరంగా ఉండడంతో అభిమన్యుడు ఒంటరిగా వ్యూహంలో చిక్కుకొని కౌరవుల కుట్రకు వీరమరణం పొందుతాడు. అభిమన్యుడు మరణించడం చూసి అర్జునుడు కోపంతో రేపు సూర్యాస్తమయానికి ముందే జయద్రథుడిని చంపకపోతే తను అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. 14వ రోజు యుద్ధంలో అర్జునుడు వ్యూహాలను చీలుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. తన రథసారిది అయిన శ్రీకృష్ణుడు వ్యూహాలకి దారి చూపుతూ రథాన్ని అద్భుతంగా నడుపుతూ ఉంటాడు. కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ వంటి వీరులు అడ్డుకున్నా కూడా అర్జునుడు వాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే సూర్యుడు అస్తమించబోతున్న సమయం అవుతుంది. ఇంకా జయద్రథుడు కనిపించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యాస్తమయమైనట్లుగా చేస్తాడు. అది చూసిన జయద్రథుడు బతికిపోయానని భావించి బయటకు వస్తాడు. వెంటనే అర్జునుడు బాణంతో జయద్రథుని తలను తీసేస్తాడు. ఆ తల బాణంతో పాటు వెళ్లి జయద్రథుడి తండ్రి ఒడిలో పడుతుంది.